చేరొచ్చిన అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. నేను ఇక నిలబడడానికి అర్హత లేదు, కేవలం దేవుని కృపను బట్టి ప్రభు ఇక్కడ నిలబెడుతూ వచ్చినాడు. నేను కూడా మీలాగే సామాన్యురాన్ని. నా పేరు కీర్తి సిల్వానా. మాది మైదుకూరు దగ్గర చాగల్మరి అనే ఊరు, మైదుకూరుకి ఆలగడ్డకు మధ్యలో వస్తుంది. చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలోనే పుట్టినాను నేను. మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళడం ఇవన్నీ అలవాటే వాళ్ళకి. అయితే నేను పుట్టినప్పుడు కూడా మా అమ్మకి 9వ నెల పడిన తర్వాత చెకప్ కని వెళ్ళినప్పుడు, ఇంకా నెలలు నిండలేదు, చెకప్ కని వెళ్ళినప్పుడే అప్పుడు కొంచెం అనారోగ్య పరిస్థితిని బట్టి వెంటనే ఆపరేషన్ చేస్తూ వచ్చాము. ఆపరేషన్ చేయకపోతే పెద్ద ప్రాణానికి ముప్పు, ఇప్పుడు చేస్తే కనీసం ఎవరైనా ఒకరైనా బ్రతికే ఛాన్స్ ఉంటుంది అన్నట్లు తొందరగా నెలలు ఉండక ముందే ఆపరేషన్ చేస్తూ వచ్చినారు. అమ్మ ఎప్పుడు చెప్తా ఉంటది కాబట్టి చిన్నప్పటి నుంచి కొంత ఎక్కువ ప్రేమగా నన్ను పెంచుతూ వచ్చినారు. ఒక రకమైన కేరింగ్తో, ప్రత్యేకంగా ఒక బలహీనరాలనని ప్రేమిస్తూ పెంచుతూ వచ్చినారు. అయితే నా చిన్న వయసులో నాకు గుర్తొచ్చినప్పటి నుంచి యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు అనే పదం బాగా తెలుసు. దేవుడు అంటే అందరికీ ఉన్నట్లే మనకు ఈయన ఒక దేవుడు అనేది మాత్రమే నాకు తెలుసు. అయితే నేను ఎప్పుడు దేవుని నాకు పర్సనల్గా నేను ఎరుగుతా వచ్చినానంటే, చిన్న వయసులో మా అమ్మకి అపవిత్రాత్మల చేత ఆమె పీడింపబడతా వచ్చింది. నేను అప్పుడు ఒక 4-5 తరగతి చదువుతా ఉంటాను. అప్పుడు అమ్మకి 7 రకాలైన అపవిత్రాత్మలు, ఆ అపవిత్రాత్మల చేత ఆమె పీడించబడతా ఉన్నప్పుడు నేను బాగా గమనించేదాన్ని. ఎట్లా అంటే మొత్తం తెలుసు అపవిత్రాత్మల చేత బాధపడిన వాళ్ళకి కానీ, లేకపోతే మనము చుట్టుపక్కల చూస్తా ఉన్న వాళ్ళతో సడన్ గా ఎన్నో రకాలైన వేరే వాళ్ళగా మాట్లాడటము, ఆ బందీ అయిపోతా వచ్చింది. ఎప్పుడు ఏడవడము, ఒకసారి ఏమో నవ్వడము, ఒకసారి మొత్తం తినేయడము, ఒకసారి విసిరి కొట్టడము. ఆ చిన్న వయసులో అది చూస్తా వచ్చినప్పుడు బంధువులు ఏం చేస్తా వచ్చినారంటే, ఇలా అపవిత్ర ఆత్మలు ఉన్నాయని చెప్పి ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టి ప్రార్థన చేసేవాళ్ళు అమ్మ కోసం. అప్పుడు ప్రార్థన చేసిన ప్రతిసారి గట్టిగా కేకలేసి పడిపోయేది. నాకు అప్పుడు భయం వేసేది చాలా. నేను ఒక చిన్నదాన్ని కదా, చిన్నపిల్లలకి ఏమర్థమవుతుంది, నాకు కూడా అప్పుడు భయం వేసేది. అప్పుడు అట్లా వచ్చి పడిపోతా ఉండేది. ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు బాగుండేది, మళ్ళీ మామూలు మళ్ళీ అలాగే రావడము. ఒక్కళ్ళం ఉన్నప్పుడు, అంటే మేము మాత్రమే ఉన్నప్పుడు నాకు చాలా భయం అనిపించేది. అయితే ఒక రోజు మాత్రం మొత్తం రాత్రంతా ఉపవాస ప్రార్థన జరిగింది ఇంట్లో. ఆ రాత్రంతా ఉపవాస ప్రార్థన జరిగినప్పుడు ఆ రోజు మొత్తము పడి అమ్మ బొర్లుతానే ఉందన్నమాట. ఆ రోజు ఆమెకు అపవిత్రాత్మ నుండి సంపూర్ణ విడుదల, సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తూ వచ్చినారు. ఆ విడుదల నేను ప్రత్యక్షంగా చూస్తూ వచ్చినాను. ఆ చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, మా అమ్మలు ఎప్పుడైతే అపవిత్రాత్మలు పోతా వచ్చినాయో ఆమె చాలా నిమ్మలంగా అయిపోతా వచ్చింది. అప్పుడు ఆమెకు కొన్ని మాటలు అక్కడ ఏం చెప్పినారంటే, అమ్మా ఇవి నీ దగ్గర ఉండకుండా ఉండాలంటే నీ హృదయంలో యేసు ప్రభు ఉండాలి అని చెప్పినారు. నేను అది వింటా ఉన్నా. నాకు బాగా గ్రహింపున్న వయసే, అది గ్రహించే వయసే. అపవాదం నీ దగ్గర నుండి పోవాలంటే యేసు ప్రభు నీ హృదయంలో ఉండాలి. అంతకు ముందు వరకు మా అమ్మ బైబిల్ ఇట్లా గుండెల మీద పెట్టుకునేది, తల మీద పెట్టుకునేది, కానీ ఏమీ పనిచేసేది కాదు. ఎందుకంటే అది బయట వరకే కదా, గుండెల మీద పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా ఇట్లా తల మీద పెట్టి, మేము కూడా వచ్చినప్పుడు మాకు తెలియకుండా తల మీద పెట్టి ఇట్లా పెట్టి ప్రార్థన చేసేవాళ్ళం. కానీ కొద్దిసేపు అది ఉండేది, కానీ మళ్ళీ అలానే చేసేది. అయితే ఎప్పుడైతే ఆమెకు ఆ రక్షణ సువార్త, నువ్వు నీ పాపాలు ఒప్పుకొని నువ్వు యేసు ప్రభుని నీ హృదయంలోకి ఆహ్వానించినప్పుడు మాత్రమే నీకు వీటి నుండి పూర్తిగా విడుదల కలుగుతుంది అని చెప్పినారు. తర్వాత ఇంకొక విషయం చెప్పినారు, సహవాసానికి నువ్వు ఖచ్చితంగా రావాలి, ప్రతి ఆదివారం సంఘానికి రావాలి, ప్రతి రోజు నువ్వు కూడా ప్రార్థన చేసుకోవాలి.
దేవునితో సహవాసం చాలా ప్రాముఖ్యం అని చెప్పినప్పుడు అప్పటి నుంచి అమ్మ జీవితం చాలా మారింది. తన వ్యక్తిగతంగా అప్పటి వరకు క్రైస్తవులంగా ఉన్న ఊరికే పండగకు పోవడం రావడం అంతవరకే తెలుసు, కానీ ఆ రోజు నుంచి అమ్మ జీవితంలో మార్పు. నాకు అప్పుడు ఒకటి అర్థం ఏంటంటే, ఆ చిన్న వయసులో దయ్యాలు ఉన్నాయంటే, అపవాది సాతాన్ అనేవాడు ఉన్నాడు, వాటిని పారద్రోలడానికి దేవునికి మాత్రమే శక్తి ఉంది అనేది ఒక్క చిన్న గ్రహింపు అనేది, దేవుడు కూడా ఉన్నాడు, దేవుడు మాత్రమే వీటిని పారద్రోలుతాడు అనే ఒక చిన్న గ్రహింపు నాకు ఆ వయసులో ఏర్పడింది. ఆ తర్వాత అమ్మ మారడము మా జీవితంలో చాలా మేలు కలిగింది. అమ్మ మారింది, మందిరానికి వెళ్తుంది, వాక్యం వింటుంది, కానీ సీరియల్స్ సినిమాల విషయంలో అయితే మార్పు లేదు. అంటే అది చూడకూడదు అనే బోధన లేదు. ఎందుకంటే మా బంధువుల్లోనే ఒక ఆయన పాస్టర్ వాక్యం చెప్తాడు, ఆయన సినిమాలు చూస్తాడు. ఆయన ఏం చెప్పేవాడంటే, అవి చూడొచ్చు, మంచి తీసుకొని చెడు వదిలేసి మనం ఉండేది ఉండొచ్చు అని చెప్పేవాడు. సో మేము ఏం చేసేవాళ్ళం అంటే, ఆదివారం చర్చికి వెళ్ళి వస్తూనే, మా ఇంట్లో టీవీ లేదు, వస్తూ మా అత్త వాళ్ళ ఇంట్లో ఉండి కొన్ని సీరియల్స్ ఉంటాయి కదా, ఆ టైంలో అవి ముగించుకొని ఇంటికి వచ్చేవాళ్ళం. అంటే దేవుణ్ణి నమ్మింది, కానీ ఇంకా వాటి నుండి అయితే విడుదల లేదు. అయితే ఒక రోజు ఏమైందంటే, మా అక్క వచ్చింది, మా పెద్దమ్మ కూతురు అక్క వచ్చి ఏం చెప్పిందంటే, ఒక మాట చెప్పింది, నువ్వు ఇప్పుడు దేవుని బిడ్డ వినావు కదా, నీ కళ్ళు నీ చేతులు అన్ని ఆయన ఇచ్చినాడు కదా, నువ్వు అటువంటి అపవిత్రమైనవి అంటే వాళ్ళు వేసుకునే బట్టలు కానీ ఎంతో చూడడానికి అసహ్యంగా ఉన్నాయి కదా, వాళ్ళు చేసే పనులు కానీ అసహ్యంగా ఉన్నాయి కదా, చిన్నమ్మ నువ్వు నీ కళ్ళతో ఎట్లా చూస్తానో వాటిని అని చెప్పి ప్రశ్నించింది అనమాట. అప్పుడు మా అమ్మ నిజంగా ఆ రోజు ఒప్పించబడి ఆ రోజు నుంచి తను సినిమాలు సీరియళ్ళు అన్ని మానేసింది. మానేసిన తర్వాత అప్పటి నుంచి ఎంత భక్తిగా ఉండేదంటే, తనకేం తెలియదు. ఇక్కడ ఎందుకు అమ్మ గురించి చెప్తానంటే, ఎంతమంది తల్లులు ఉన్నారు కాబట్టి ఉపయోగకరంగా ఉంటుందని చెప్తా ఉన్నా. మా అమ్మ చదివింది 3వ తరగతే, తెలుగు మాత్రమే చదవడం వచ్చు, అది కూడా కలుపుకొని చదువుతుంది. కానీ తనకు తెలిసిన భక్తిలో నన్ను తమని చక్కగా పెంచింది. ఎలా పెంచిందంటే, ఖచ్చితంగా ప్రార్థన చేసుకోమని చెప్పేది, బైబిల్ చదువుకోమని చెప్పేది. తర్వాత కొన్ని బుక్స్, నెలకు మ్యాగజైన్స్ వచ్చేది, కలవరి ప్రేమధార ఇలాంటివి నెలకు పుస్తకాలు వస్తే మా అమ్మకు చదువు సరిగా రాదు కదా, మా అమ్మ ఎక్కడ పని చేసుకుంటున్నా, మేము అప్పటికి ఇంకా ఒక 6వ తరగతికి అట్లా వచ్చినాను, తెలుగు బాగా చదివేదాన్ని, ఎక్కడన్నా తను పని చేసుకుంటా ఆ పుస్తకం ఇచ్చి చదవమని చెప్పేది. అట్లా ఎప్పుడు చదివించుకునేది. తనకు ఆ నెలంతా అదే ఒక ఆత్మీయంగా బలపడడానికి ఆ నెలంతా చదివించుకునేది. ఇంకొకటి తను చేసింది ఏంటంటే, మందిరంలో ఏదున్నా కానీ మమ్మల్ని అసలు ఇంట్లో ఉంచేది కాదు, ఖచ్చితంగా మందిరానికి పంపించేది. అది ఏ ప్రార్థన అయినా సరే, ఆగస్టు 15, జనవరి 26 ఇటువంటి వాటికి స్కూల్లో బాగా ప్రోగ్రామ్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళాలని ఇష్టం ఉండేది. కానీ మా అమ్మ మాత్రం దేవుని సన్నిధికి, ఆమెకు ఒకటే ఆశ ఏముండేదంటే, నాకు ఏమంత తెలియదు, నా పిల్లల్ని మందిరానికి పంపిస్తాను, అక్కడ నేర్చుకుంటారు అని పంపించేది. పంపించినప్పుడు నాకు మా అమ్మ ప్రార్థన ఇవన్నీ నేర్పించేది కాదు, కానీ ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి పిల్లలు ఎట్లా చెప్పినారో మేము కూడా చిన్నప్పుడు అట్లా నేర్చుకొని చెప్పేవాళ్ళము. అయితే హృదయంలో మార్పు లేదు. నేర్చుకోవడం ఎంత చక్కగా నేర్చుకునేదాన్నంటే, చాలా మంది అనేవాళ్ళు అసలు కీర్తి ఎంత సిన్సియర్ చక్కగా నేర్చుకునేదాన్ని, ఎంత సిన్సియర్, మంచి అమ్మాయి అని చెప్పేవాళ్ళు. కానీ నా హృదయంలో యేసు ప్రభువుని అంగీకరించలేదు కాబట్టి ఒక నటన జీవితం అంటే 3 జీవితాలు ఉండేవి నాకు. ఇంట్లో ఒక రకము, చర్చిలో ఒక రకము, తర్వాత స్కూల్లో ఒక రకము, ఇట్లా 3 రకాల జీవితాలు నేను కలిగి ఉంటా వచ్చినాను. మా అమ్మ నమ్మిన తర్వాత ఇంకా మాకు బాగా ఎట్లా అంటే, ఇంకా నేను సినిమాలు చూసేదాన్ని, తమ్ముడు సినిమాలు చూసేది, మమ్మల్ని చూడనిచ్చేది కాదు, కొట్టేది. నేను అప్పుడు అనుకున్నా, అసలు ఎందుకు నమ్ముకుంది, ఏదో ఊరికి అప్పుడు పోతా ఉందంటే అదే బాగుండింది, ఇప్పుడు నమ్ముకొని ఇంత స్ట్రిక్ట్ గా పెడతా ఉంది, ఇది చూడకూడదు అది చూడకూడదు అంటా ఉంది అని అనుకునేది. అని నాకు గ్రహింపు లేనప్పుడు నేను ఖచ్చితంగా చాలా విసుక్కునేదాన్ని. మా అమ్మ మాత్రము తనకు తెలిసిన భక్తిలో మమ్మల్ని పెంచింది. అయితే నేను చెప్పినాను కదా 3 రకాల జీవితాలని. బయట జూనికి బాగా అందరికి సండే స్కూల్లో మాత్రం మంచి పేరు, కానీ నేను ఇంటి దగ్గర
మా అమ్మ వాళ్ళతో ఉండేది కానీ, మళ్ళీ తర్వాత ఇంటి దగ్గర సినిమాలు చూసేది కానీ, స్కూల్కి పోయినప్పుడు ఫ్రెండ్స్తో సినిమా స్టోరీస్ మాట్లాడుకోవడం కానీ, కొన్నిసార్లు వాళ్ళు ప్రేరేపించినప్పుడు ఇంకా అన్ని వాళ్ళతో ఈక్వల్గా ఏమి తేడా లేకుండా చేసేదాన్ని. అయితే ఒకసారి ఏమైందంటే మీటింగ్కి వెళ్తా వచ్చినాను. ఇక్కడే జట్టివారిపల్లెలో యూత్ క్యాంప్స్ జరిగేది. ఇంకా చిన్న వయసున అమ్మ పంపించేది. అప్పటికి నేను 8వ తరగతి చదువుతా ఉన్నాను. పంపించింది. అప్పుడు చిన్నపిల్లలని చెప్పి సండే స్కూల్కే పంపించినారు యూత్ క్యాంప్ పోయినా. మళ్ళీ తర్వాత ఇంకొకసారి వెళ్ళినప్పుడు నేను వింటా ఉన్నాను. అనుకున్నా, ఎప్పుడు వినేదే కదా వాక్యము, ఎన్నిసార్లు యేసుప్రభుని విన్నా, ఎన్నిసార్లు బైబిల్ అని విన్నా, యేసుప్రభు నా కోసం సిలువలో చనిపోయినాడు, ఇవన్నీ నాకు తెలుసు కదా అనుకుంటా ఉంటే ఆ రోజు మాత్రం నా జీవితంలో నా వేషధారణ గురించి దేవుడు మాట్లాడినాడు అనమాట. అంటే నా జీవితాన్ని ఇట్లా 3 రకాలుగా నేను ఎవరి కాడ వాళ్ళ మాట మాట్లాడుకుంటా వస్తే దేవునికి తృప్తి లేదు. నేను ఎంత చక్కగా కంటకావాక్యాలు చెప్పినా దేవునికి నా జీవితం పట్ల సంతోషం లేదు. ఆ రోజు నేను ఏం తెలుసుకున్నానంటే, నేను పుట్టి ఈ రోజు వరకు బ్రతుకున్నానంటే దేవుడికి నా విషయంలో ఒక ప్లాన్ ఉంది. ఒకటి వేసుకొని ఉన్నాడు దేవుడు నన్ను ఈ భూమి మీద పుట్టించినందుకు. దాన్ని ఆయన నెరవేర్చాలనుకుంటా ఉన్నాడు నా జీవితంలో. అయితే అది నెరవేర్చాలంటే నేను ఫస్ట్ ఆయన కుమార్తెను కావాలి. ఆ రోజు నేను అది తెలుసుకుంటా వచ్చాను. అప్పటి వరకు కూడా నేను ఏదో వెళ్తా ఉన్నాను, వస్తా ఉన్నాను, కానీ ఆ రోజు నిజంగా దేవుని సిలువ కార్యము నా హృదయంలో జరిగిందనమాట. నేను చేసిన తప్పుల కొరకు, అంటే అంతకు ముందు చేసిన పాపాలన్నిటి విషయంలో, వేషధారణ అంతటి విషయంలో దేవుడు నా కొరకు ఆ సిలువలో నేను చేసిన ప్రతి పాపం వరకు ఆయన బలి అయినాడు కదా అని చెప్పి ఆ రోజు సువార్త విన్నాను. ఇంకొకటి ఏం చెప్పాడంటే, ఇంత సదుపాయం చేసిన దేవుడు నీకేం అనిపించడం లేదేమో, నీ మరణం తర్వాత నీకు ఖచ్చితంగా 2 దారులు ఉన్నాయి, నువ్వు పరలోకమా నరకమా, నువ్వు ఇక్కడ ఇది విన్నా నువ్వు గ్రహించకపోతే నువ్వు ఖచ్చితంగా వెళ్లాల్సిన దారి నరకమే అని చెప్పినప్పుడు, నిజమే కదా, దేవుడు ఇంత ప్రేమించి ఇచ్చిన తర్వాత నేను ఆయన ఏమో ఆ రోజు ఇంకొకటి విన్నా, అంతా ఆయన చేసినాడు, ఆయనకు కావాల్సింది ఏది కాదు, ఆయనకు కావాల్సిన వ్యక్తిగా నేను కావాలని ఆ రోజు విన్న తర్వాత నేను నా పాపాలన్నీ ఒప్పుకున్నా. ఏదైతే నాకు గుర్తుండి చేసినానో వాటిని అన్నింటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడి, దేవా ఈ రోజు నేను నీ బిడ్డగా నన్ను చేసుకొని నేను అడుగుతా వచ్చినాను. అయితే ఆ దినం నేను ఎంతో సంతోషాన్ని, అంటే ఆ రోజు నేను చెయ్యెత్తి తీర్మానం చేసినాను, కానీ వెంటనే పూర్తిగా ఇంకా వెంటనే మారిపోలేదు. ఆ రోజు మొట్టమొదటి అడుగు పడింది. అంటే ఎప్పుడైతే ఈ నామకార్థంగా రొటీన్ గా రావడం పోవడం అనే జీవితం నుండి ఆ రోజు ఫస్ట్ స్టెప్ ఏంటంటే, దేవుని బిడ్డను నేను ఇలా ఉండకూడదు అని దేవుడు నాతో మాట్లాడతాడు, వాక్యం చదవాలనేది ఆ రోజు నాకు మొదట పడింది. ఆ తర్వాత నుంచి ఇంకా వాక్యం వ్యక్తిగతంగా చదవడము, అంటే నాకు ఒకటే అర్థమైంది ఏంటంటే, దేవుడు ఇంత ప్రేమిస్తా ఉన్నాడు కదా, ఈయన గురించి నేను తెలుసుకోవాలని చెప్పి వాక్యం మీద ఆసక్తి పుట్టింది. వాక్యం రోజు చదువుతా ఉండేదాన్ని. చదువుతా ఉన్నప్పుడు ఎన్నో విషయాలు, కొన్ని అర్థమయ్యేవి కొన్ని అర్థమయ్యేవి కాదు, కానీ చదవడం అనేది అలవాటు చేసుకుంటా వచ్చినాను. ఎదుగుతా ఉండేదాన్ని, కానీ కొన్నిసార్లు మళ్ళా పడిపోయేదాన్ని. పడిపోయినప్పుడు అపవాదం అనేవాడు, ఇంకా దేవుడు నిన్ను ప్రేమించడు, ఇంకా నువ్వు పనికిరావు, ఇంకా చూడు మళ్ళీ అదే తప్పు చేసిన ఒప్పుకున్నాను, మళ్ళీ దేవుణ్ణి అడిగేదాన్ని, దేవా నువ్వు తప్ప ఇంకెవరున్నారు, నేను నీ దగ్గరికి కాకుండా ఎవరి దగ్గరికి రాగలను అని అడిగి తిరిగి దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు ఏదైతే చేయకూడదు అనుకున్నానో వాటిపైన చిన్నగా విజయం ఇంకా ఇది వద్దు అని ఆ రోజు ఒప్పుకొని ఏడ్చి పశ్చాత్తాపడిన తర్వాత ఇంకోసారి దాన్ని చేసినప్పుడు నువ్వు ఇది చెయ్యకూడదు అని ఒక నడిపింపు, అంటే ఒక ఆత్మ నడిపింపు, అంటే ఒక స్వరం లాగా నాకు అనిపించేది. అప్పటి నుంచి నాకు ఒకటి అర్థమైందంటే, నేను ఒంటరిని కాదు, నాకు ఒక ఫెలోషిప్ దొరికింది. ఇంకా నేను చదువుతా ఉన్నాను. 10th క్లాస్లో ఉన్నప్పుడు ఇంకా ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. మాకు సండే స్కూల్లో ఏం చెప్పినారంటే, 10 తర్వాత మీ లైఫ్ టర్నింగ్ పాయింట్, ఎందుకంటే మీరు ఏ గ్రూప్ తీసుకుంటారో దాన్ని బట్టి మీ కెరియర్ ఉంటుంది అని చెప్పితే, ఉపవాసం ఉండి ప్రభు యొక్క ఉద్దేశం ఏంటిది మన జీవితంలో అని అడగాలి అని చెప్పినప్పుడు ఆ రోజు నేను ఇంటి దగ్గర ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ప్రభా నేను నీ బిడ్డను కదా, నా విషయంలో నువ్వు ఏం ప్రణాళిక కలిగి ఉన్నావు నాకు తెలియజేయని చెప్పి ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆ రోజు నా డైలీ పోర్షన్ ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం. అప్పటి వరకు నేను ఎప్పుడు చదవలేదు ఇర్మియా గ్రంథం అనేది కూడా. అయితే ఫస్ట్ చదువుతా ఉన్నప్పుడు
అక్కడ ఉంటది ఏముంటదంటే, నీ తల్లి గర్భంలో పిండంగా రూపింపడక ముందే నేను ఏర్పరచుకుంటే నేను ఆలోచన చేస్తా ఉన్నా. అంటే నేను నా తల్లికి గర్భంలో ఉన్నప్పుడు, అంటే ఒక పిండంగా ఏర్పడక ముందే దేవుడు నా విషయంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అప్పుడు దేవుడు అక్కడ ఉంటది ఏమంటారంటే, జనములకు ప్రవక్తగా నేను ప్రతిష్ఠించిన. అప్పుడు నేను అనుకుంటా ఉన్నా, నేను జనములకు ప్రవక్తగా ఏంటిది అని నాకు ఆ చిన్న వయసులో ఉన్న గ్రహింపుతో అప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, నేను ఎలా చెప్పాలంటే, నువ్వు బాలుడిని అనుకోవద్దు, నీకు మాట్లాడడానికి నేను శక్తిని ఇస్తానని. పూర్తిగా దేవుడు నా పక్క నుండి నాకు, నేను అనుకుంటా ఉంటే దేవుడు చెప్తా ఉన్నాడు. అప్పుడు ఆ రోజు నేనేమని తీర్మానం చేసుకున్నానంటే, సరే ప్రభా, నా జీవితం నీకు ఇస్తా ఉన్నాను, నువ్వు ఎలా నడిపిస్తే అలా నడుచుకోవడానికి నాకు సహాయం చేయి. నాకైతే శక్తి సరిపోదు, నాకు మళ్ళీ ఏదైనా లోక ఆకర్షణ వస్తే నేను పడిపోయేటట్లున్నా, నాకు సహాయం చేయని ఆ రోజు ప్రార్థన చేసుకున్నా. ఇంకొకటి సండే స్కూల్లో నేను ఇంకోటి నేర్చుకున్నది ఏంటంటే, ప్రత్యేకమైన జీవితం. ఇది చాలా బాగా చెప్పేవాళ్ళు. మాకేమని చెప్పేవాళ్ళు అంటే, నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత లోకానికి నీకు ప్రత్యేకత ఏంటి? ఇది మాటల్లో, ప్రవర్తనల్లో, క్రియల్లో, వస్త్రధారణలో, ప్రతి దాంట్లో ప్రత్యేకత. అప్పుడు ఆ ప్రత్యేకమైన జీవితం అంటే, బైబిల్లో కూడా ఒక మాట ఉంటుంది, లోకములకు నేను ఒక వింతగా ఉన్నానని భక్తుడు అంటాడనమాట. ఆ రోజు కూడా నేను అప్పుడు నుంచి కూడా ప్రత్యేకమైన జీవితం, ఎంతో మంది భక్తుల గురించి చదివినప్పుడు ప్రత్యేకంగా ఉండాలి అనేది తీర్మానం చేసుకున్నాను. అది కూడా ఎందుకంటే ప్రభు చెప్పినాడు కాబట్టి. అలా నా ఆత్మీయ జీవితం కొనసాగుతా ఉంది. 10th తర్వాత హాస్టల్కి వెళ్ళినప్పుడు, ఫస్ట్ టైం హాస్టల్ నాకేం తెలీదు. ఇంట్లో అమ్మ చాలా ప్రేమగా చూస్తూ వచ్చింది, నాకు ఏవి కూడా చేతగా అనమాట. అప్పుడు నాకు ఫస్ట్ టైం హాస్టల్ ఉన్నప్పుడు బాగా ఏడ్చి పెట్టేదాన్ని, ఏం అర్థమయ్యేది కాదు. ఒక్కదాన్ని ఉన్నాను, భయం వేసేది. అప్పుడు నాకు బాగా దొరికింది ఏంటంటే, సమయం ఎంత దొరికిందంటే, వాక్యం టైం దొరికితే చాలా వచ్చి మొత్తం బాధనంతా దేవుని దగ్గర చెప్పుకునేదాన్ని. నాకు ఎంత మంచి స్నేహితుడు అయిపోయినాడంటే దేవుడు, ఇంకా ఎప్పుడు కొత్తగా ఎవరు పరిచయం కాదు కదా. నేను తినడానికి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు పాటలు పాడుకోవడం, దేవునితోనే మాట్లాడడం ప్రతిదీ. దేవా, నువ్వు ఇట్లా అనుకుంటా ఉన్నావు కదా, నన్ను చూస్తే ఇట్లా అనుకుంటా ఉన్నావు కదా. ఎవరైనా ఫ్రెండ్స్ చూస్తే, అయ్యో వీళ్ళకి రక్షణ లేదే, నేనేమో చనిపోతే పరలోకానికి వెళ్తాను, వీళ్ళైతే అట్లా కాదే. ఈ రోజంతా నాతో కలిసి తింటా ఉన్నారు, నాతో కలిసి నా రూమ్ లో పడుకుంటా ఉన్నారు, కానీ రేపు నేనేమో పరలోకంలో ఉంటా, వీళ్ళేమో నరకంలో ఉంటారు అని ఒక బాధ మొదలైంది హాస్టల్లో. ఇంకా ఏం చేస్తుందానంటే, ఆ మొదటి దినాల్లో ఇంకా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తా ఉండేదాన్ని. ఇంకోటి సంఘ ప్రార్థన చేసుకునేదాన్ని. ఒక్కదాన్నే ఉన్నా సంఘ ప్రార్థన. రోజు నేను ప్రార్థన చేస్తున్నా, ఉపవాస ప్రార్థన. ఎట్లా అంటే, నెలలో చివరి రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండేదాన్ని. నా అంతం, ఈ నెల ఎండింగ్ ప్రభుతోనే, స్టార్టింగ్ ప్రభుతోనే ఉండాలని ఒక ఆశ. అప్పుడు నేను ఆత్మీయంగా ఎదగడానికి ఎంతో దేవుడు సహాయపడతా వచ్చినాడు. ఆ తర్వాత అక్కడ ఎట్లా అయితే వచ్చిందంటే, పరిచర్య చేయడానికి కూడా దేవుడు అక్కడే ద్వారం తెరుస్తూ వచ్చినాడు అనమాట. నేను చెప్పినా కదా, చాలా సామాన్యులు కాలేదు. నాకు ప్రార్థన చేయడం కూడా ఇంట్లో నేర్చుకోలేదు నేను. దేవుడే అన్ని నాకు నేర్పిస్తూ వచ్చినాడు. అయితే అక్కడ ఒకసారి ఏమైందంటే, ఈస్టర్ టైంలో గుడ్ ఫ్రైడేకి మామూలుగా ప్రేయర్ చేసుకుందామని స్టూడెంట్స్ అందరూ ఎందుకు అప్పటికప్పుడు అనుకున్న తర్వాత ప్రేయర్ చేసుకుందాం, కింద మెస్ హాల్లోకి వెళ్దామని చెప్పి కిందికి వెళ్ళినప్పుడు ఏమైందంటే, అక్కడ అంటా ఉన్నారు అందరూ. మేము అనుకున్నాం ఎవరైనా మేడం వాక్యం చెప్తుందేమో అనుకున్నాం, కానీ మేడం ఉండి మేము చెప్పకూడదు, మేము చెప్తే ఒప్పుకోరు ఎవరు, మీరే ప్రార్థన చేసుకోండి, మీలో ఒకరు వాక్యం చెప్పండి అని. ఛానల్లో 60 మంది దాకా ఉన్నారు. 60 మందిలో కూడా అంటా ఉన్నారు, పాటలు పాడు. పాస్టర్ల పిల్లలు చాలా మంది ఉన్నారు, 6 మంది దాకా ఉన్నారు. వాళ్ళలో కీర్తి నువ్వు వాక్యం చెప్పాలంటా ఉన్నారు. నాకేం అర్థం కాలేదు, ఎందుకంటే నాకేం తెలియదు. కానీ వాళ్ళు ఎందుకు అట్లా చెప్తా వచ్చినారంటే, నేను చెప్పానంటాను, నాకు చాలా భయం ఉంది, నేను చెప్పానంటే మేడం అన్నారు, ఇంతమందిలో వాళ్ళందరూ కలిసి మీ ఫ్రెండ్స్ నేను అంటా ఉన్నారంటే దేవుడు నేను వాడుకుంటాడు, నువ్వు నిలబడని చెప్పినారు. ఆ చిన్న వయసులో నిజంగా చెప్తా ఉన్నాను, ఒక 16-17 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా. ఆ టైంలో దేవుడు నిజంగా నేను నిలబడినాను. ఏం చెప్పినానో నాకైతే తెలియదు. యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఏ విధంగా బాధపడ్డాడు. ఆ నిలబడిన తర్వాత అనేక మంది
దేవుని వాక్యం వినడం జరుగుతూ వచ్చింది. ఆ రోజు నుంచి నాకు అర్థమైంది ఏంటంటే, ఆ రోజు వస్తానే రూమ్కి వస్తేనే ప్రార్థన చేసుకున్నా, ప్రభా ఏంటిది ఇది అనుకోకుండా ఎట్లా జరిగిందని ప్రార్థన చేసుకుంటానే మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడినాడు కానీ మీరు కాదు మాట్లాడింది. అప్పుడు నాకు అర్థమైంది దేవుడు తన కార్యాన్ని జరిగిస్తా ఉన్నాడని. ఈ విధంగా నేను బ్యాప్టిజం తీసుకునే టైంకి ఇంకా కొంచెం తెలుసుకోవాలని అప్పుడు నేను అనుకుంటా వచ్చినాను. తెలుస్తున్న దాన్ని బట్టి ఇంకా బ్యాప్టిజం తీసుకున్నప్పుడు కూడా బైబిల్ అంతా ఒకసారి కంప్లీట్ చేయాలి, ఎందుకంటే దేవుని గురించి నేను తెలుసుకొని కదా ముందుకు వెళ్ళాలి అని చెప్పి అప్పుడు కూడా బ్యాప్టిజం తీసుకున్నప్పుడు దేవుడు ఒక మంచి వాగ్దానం ఇచ్చాడు. ఏమని వాగ్దానం ఇచ్చాడంటే, నేను తనకు స్వకీయ జనంగా ఏర్పరచుకున్నానని. అక్కడ ఏముంటదంటే, ద్వితీయోపదేశ కాండంలో నువ్వు అందరికంటే తక్కువే కానీ నేను నిన్ను ప్రేమిస్తాను కాబట్టి ఏర్పరచుకున్నాను. అప్పుడు నిజంగా నేను ఆ వాగ్దానాన్ని, బాప్తిస్మ వాగ్దానాన్ని ఆత్మీయ జీవితానికి ఒక వాగ్దానంగా అందరూ పరిగణిస్తారు. ఎప్పుడు నేను చాలా ఆశ్చర్యపోతా వచ్చినాను, దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు కాబట్టి ఇట్లా ఏర్పరచుకుంటా ఉన్నాడు. అక్కడ ఆరంభమైంది ఆత్మీయ జీవితంలో ఎదగడము. అయితే కొన్నిసార్లు పడిపోయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు గద్దించి అప్పుడు నేను పరీక్ష చేసుకున్నానండి. ఎన్ని మీటింగ్లకు హాజరైనాను, ఎంత వాక్యం విన్నాను, ఎన్ని VBSలు విన్నాను, ఎన్ని యూత్ క్యాంపులు విన్నాను, అన్ని ఇట్లా రాసుకునేదాన్ని ఏ సంవత్సరం నుండి ఎన్ని విన్నా. అయితే నేను ఎట్లున్నా అప్పుడు నాకు బాధ అనిపించేది. అంటే దేవుడు అనుకున్నట్లు నేను లేను కదా, దేవుడు నన్ను చూసి బాధపడతా ఉన్నాడు కదా, ప్రభా నన్ను క్షమించు, నాకు సహాయం చేయి. అంటే పడిన ప్రతిసారి తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళడం. ఈ విధంగా నా స్టడీస్ లో ఎక్కడున్నా ప్రభు కొరకు ఒక చిన్న సాక్షిగా ఉండటానికి దేవుడు ఎంతగానో సహాయపడతా వచ్చినాడు అనమాట. కొంతమందిని ప్రభు దగ్గరికి నడిపించడానికి దేవుడు ఒక సామాన్యురాలు నన్ను వాడుకుంటా వచ్చినాడు. అయితే ఇంకా తర్వాత SV యూనివర్సిటీలో సీట్ వచ్చింది. తిరుపతిలోనే నేను PG 2 years చదివినాను. అది కూడా అద్భుతంగా దేవుడు సహాయపడతా వచ్చినాడు. ఆ 2 years లో కూడా ఇంకా చక్కగా దేవుడు పాఠాలు నేర్పిస్తూ వచ్చినాడు. అక్కడ ప్రార్థన చేయడానికి అనుమతి ఉండదు, ఎంతో రహస్యంగా ప్రార్థన చేసుకునే వాళ్ళం. కళ్ళు తెరుచుకొని ప్రార్థన చేసుకునే వాళ్ళం. బయట కూర్చున్నప్పుడు కళ్ళు తెరుచుకొని బుక్ ఇట్లా ముందర వేసుకొని ప్రార్థన చేసుకునే వాళ్ళం. క్యాలెండర్ పెట్టుకోవడానికి కూడా రూమ్ లో అనుమతి లేదనమాట. చాలా వాళ్ళు మతపరంగా మత మార్పిడి అనేవాళ్ళు. ఆ టైంలో అంటే అనుకూల పరిస్థితుల్లోనే కాదు, అనానుకూల పరిస్థితుల్లో కూడా ఎలా ప్రభు పరిచయం చేయాలి, అలాగే ఎలా ప్రభుని హత్తుకోవాలనేది అక్కడ నేర్చుకుంటూ వచ్చినాం అనమాట. అప్పుడే నాకు ఇక్కడ తబితక్క పరిచయం అయితే వచ్చింది, నా సీనియర్ అక్క. అప్పుడు అక్క కూడా ప్రేయర్సెల్లో లీడర్ గా ఉండేది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ లో మమ్మల్ని దేవుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ నెక్స్ట్ ఇయర్ మమ్మల్ని లీడర్ గా పెట్టడానికి దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ వచ్చినాడు. అక్కడ కూడా ఎన్నో విషయాలు నేను నేర్చుకుంటా వచ్చిన తర్వాత ఇంకా చదువు అయిపోయింది. ఆ తర్వాత ఇంకా ఏంటి అనేది ఒక ఆలోచన నాకు ఫస్ట్ నుండి. ఇంకా ప్రభు పని ఎక్కడున్నా అక్కడ లీడర్ గా ఉండి కొంతమందిని ప్రభు దగ్గరికి నడిపించడానికి ఒక సాధనంగా వాడుకుంటూ వచ్చినాడు. అయితే దేవుడు చాలా సార్లు మాట్లాడేవాడు. నా ఆత్మీయ జీవితంలో నాకు బాగా ఎదగడానికి ఉపయోగకరమైన వచనం ఏంటంటే కీర్తనలు 44వ అధ్యాయము 21వ వచనం. కీర్తనలు 44:21. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానన. ఇది కొన్ని రోజులు కేబుల్ మెసేజ్ నడిచింది మా ఊర్లో, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. ఆ రోజు ఇంకా నాకు అర్థమైపోయింది. కొన్ని రోజులు విన్నా, ఏదైనా మనుషుల దగ్గర మనము మంచిగా మాట్లాడితే మనుషులు ఈజీగా మంచిది అంటారు, కానీ దేవునికి హృదయంలో రహస్యం కూడా తెలుసు. ఆ హృదయ రహస్యం ఎరిగిన దేవుడు అనే మాట నా జీవితంలో ఎంతో ప్రభావితం చేసింది. అంటే ఇంకా వేషధారణ లేకుండా యథార్థంగా ఉండాలి, పైకొకటి లోపలొకటి లేకుండా ఉండాలి అనేది ఆ రోజు కొన్ని రోజుల తర్వాత నేను నేర్చుకుంటా వచ్చినాను అనమాట. హృదయ రహస్యం. ఇంకొక చోట ఏముంటదంటే, మనుషుని యొక్క తలంపుల్లోని ఊహ కూడా తెలుసు అంట దేవునికి. తలంపులే అంటే తలంపులోని ఊహ కూడా దేవునికి తెలుసు అన్నప్పుడు ఇంకా నాకు అర్థమైంది ఏంటంటే, ఇంక ఏది కూడా సీక్రెట్, నా లైఫ్ లో సీక్రెట్ అనేది నేను చేస్తా ఉండి ఇది నేను సీక్రెట్ అనుకోవడానికే లేదు, ఎందుకంటే అన్ని చూసే దేవుడు ఉన్నాడు అని చెప్పి నేను మొదటిగా నేర్చుకుంటా వచ్చిన. ఇంకొకటి నేను నేర్చుకున్నది ఏంటంటే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం. 7వ అధ్యాయం 8వ వచనం. కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలు. ప్రసంగి గ్రంథం 7:8.
ఇది కూడా కొన్ని రోజులు బల్లవర్తమానం నడిచింది. అప్పుడు ఏం చెప్పానంటే కార్య ఆరంభం కంటే కార్యాంతం మేలు. ఆరంభించినాము కానీ అప్పుడు ఎప్పుడు ఏమనేవారంటే దైవసేవకుడు ఆరంభం ముఖ్యమే కానీ అంతం ప్రాముఖ్యం. ఇంకా చాలా జాగ్రత్తగా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. ప్రభు సహాయం లేకపోతే ఏం చేయలేను అనేది అర్థమైంది. ఇంకా ఈరోజు బాగున్నానని గర్వించడానికి ఏది లేదు, అంతం ప్రాముఖ్యం అని చెప్పి తెలుసుకుంటూ వచ్చినాను. ఇంకొక మాట, 1 కొరింథీ 10:12. ఇది నా పర్సనల్ గా ప్రభు నాతో మాట్లాడినది 1 కొరింథీ 10:12. తాను నిలుచున్నానని తలంచుకున్న వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకునవలెను. ఇంకా ఏ రోజుకి ఆ రోజే, నేను అప్పుడు బాగున్నాను అనుకోవడానికి లేదు, అప్పుడు ఇంతమందిని ప్రబోధకు నడిపించాను అనుకోవడానికి లేదు. ఇంకా ఏ రోజుకి ఆ రోజే ఆత్మీయ జీవితం అనేది ఈ విషయాల ద్వారా నేను తెలుసుకుంటా వచ్చినాను. ఇలా ఆత్మీయంగా ఎదుగుతా ఉన్నాను. ఇంకా తర్వాత మెయిన్ ఒకటి చెప్పాలనుకున్నది ఏంటంటే మొబైల్ ఫోన్. ఒక పీజీలో చదివేటప్పుడు నాకు ఫోన్ ఇచ్చినారు గిఫ్ట్ గా. ఆ మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత ఆత్మీయ జీవితం ఎంత టైం వేస్ట్ అయిపోయేదంటే ఆరంభ దినాల్లో ఇంకా అర్థమయ్యేది కాదు. గంటలు ఒకటి స్టార్ట్ చేస్తే ఇంకా సముద్రంలో అట్లా టైం అయిపోయేది. ఆత్మీయ జీవితంలో చాలా వెనుకకి వెళ్ళిపోతా వచ్చిన నేను. ఆశ లేదు ప్రభు విషయంలో. ఇంకా రొటీన్ గా అప్పటికి ఒక గుర్తింపు వచ్చింది. ఏం గుర్తింపు? కీర్తి అంటే మంచి అమ్మాయి, ఆత్మీయురాలని గుర్తింపు వచ్చింది. సో ఇంకా దానితో ఒక తృప్తి లాగా అయిపోయింది. ఏమి బయటికి బాగున్నా కానీ నా పర్సనల్ గా మళ్ళీ చాలా లోటుగా ఒక కనెక్షన్ ప్రభుతో లేదు. ఎందుకంటే సమయాన్నంతా ఇది దొంగిలించి వేస్తాంది. ఏదంటే అది చూడడం అలవాటు అయిపోయింది. మళ్ళీ అప్పుడు మళ్ళా తిరిగి ఒక దినాన పశ్చాత్తాపడాల్సి వచ్చింది. చాలా బాగా అనిపించింది. అరే ఇన్ని రోజులు నేను వింటా వచ్చిన ఏంటిది విపరీతమైనవి ఏమి చూడలేదు కానీ చూసినవి కూడా నా మనసుని ఎంతో ప్రభావితం చేస్తూ వచ్చినాయి. నేను దేవుని సమయాన్ని కానీ దేవుని ప్రణాళికను కానీ మళ్ళా తప్పిపోతా ఉన్నానని గ్రహింపొచ్చి తిరిగి పశ్చాత్తాపడి ప్రభా నన్ను కట్టు అన్నప్పుడు దేవుడు నన్ను అసహించుకోలేదు కానీ తిరిగి ప్రేమించడంను దగ్గరికి తీసుకుంటా వచ్చినాడు. ఎంత దగ్గరికి తీసుకున్నాడంటే ముందు ఎంత బాధపడతా వచ్చినాడు అంత ప్రేమతో నన్ను హత్తుకొని అంతకంటే ఎక్కువగా నన్ను ఒక పశ్చాత్తాపంలోనికి నన్ను నడిపిస్తూ వచ్చినాడు అనమాట. ఇంకా మెయిన్ నా జీవితంలో చెప్పాలనుకున్నది ఏంటంటే వివాహానికి ముందే నేను ఒక తీర్మానం ఏంటంటే ఈ జీవితం దేవుడు ఇచ్చినాడు కదా, ఈ జీవితాన్ని దేవుడి కొరకే జీవించాలనే ఆశ. ఎప్పుడు మరణిస్తామో తెలీదు. 2 మరణాలు నా జీవితంలో ఎక్కువ ప్రభావితం చేసినాయి. ఒకటి ఏంటంటే మా బంధువు ఒక అమ్మాయి 22 సంవత్సరాలకే అమ్మాయి గల్ఫ్ కంట్రీకి వెళ్ళింది. వాళ్ళ హస్బెండ్ మంచి ఉద్యోగము, మంచి శాలరీ, ఎంతో వెల్ సెటిల్డ్ గా వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయి చనిపోతా వచ్చినప్పుడు అమ్మాయిని బాడీని తేవడానికి చాలా కష్టమైంది. ఎంతో ఘనంగా అమ్మాయి సమాధి జరిగింది. అది ఒకటి నా జీవితంలో ఆ రోజు నేను చూసినప్పుడు అమ్మాయి డెడ్ బాడీని అక్కడ చూస్తా ఉన్నా నాకు ప్రశ్న మొదలైతా ఉంది. ఏమనంటే ఈ రోజు వరకు నువ్వు బ్రతుకున్నావు అంటే ఏంటిది? దేవుడు అంటే నువ్వేమన్నా గొప్పనా బ్రతికిస్తా ఉన్నాను నిన్ను, లేకపోతే ఎందుకు నువ్వు ఇంకా బ్రతుకున్నావు? నువ్వు అలాగే ఒక రోజు చనిపోయినంటే దేవుడు బ్రతికిస్తా ఉన్నాడంటే దేవుని ప్రణాళిక నీ జీవితంలో ఉంది. నువ్వు ఇంకా నేర్చుకోవాల్సినవి సరి చేసుకోవాల్సినవి ఉన్నాయని ఆ రోజు ఆ అమ్మాయి మరణం ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడు. ఇంకా తర్వాత ఒక వృద్ధాప్యంలో ఆయనకి దాదాపు 83 సంవత్సరాలు ఆయన సమాధి, అది కూడా కొన్ని రోజుల్లో జరిగింది. ఆ సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆయన చాలా చక్కగా ప్రభు పని చేసినాడు. ప్రభు పని చేసి ఆయన మరణము ఎంతో మహిమకరంగా ఉండింది. ఎంతో మంది ఆయన ద్వారా బలపరచబడిన వాళ్ళు ఎంతో సంతోషంగా ఆయన గురించి సాక్ష్యాలు చెప్తా వచ్చినారు. అప్పుడు అనుకున్నా నిజంగా జీవితము ఎంత మంచి జీవితాన్ని, దేవుడిచ్చిన జీవితాన్ని ఉపయోగకరంగా జీవించాడు కదా అని. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మనిషి ఆయుష్ ఏ రోజో ముగిస్తుందో తెలియదు. అయితే ఈ ఉన్న ఈ కొద్ది ఆయుష్లో ప్రభు కొరకు జీవించాలి, నమ్మకంగా ఉండాలి, ప్రభు పని చేయాలి అనేది తీర్మానం చేసుకుంటా వచ్చినాం. అయితే ప్రభు పని చేయాలని ఆశ ఉంది. అయితే వివాహ విషయంలో ఎందుకంటే ఎలాంటి వాళ్ళు వస్తారో తెలీదు. మన ఆశని ముందు కొనసాగించగలమా
లేకపోతే సరైన భాగస్వామి లేకపోతే, ఎందుకంటే నేను చాలా మందిని చూసిన వాళ్ళకేమో ఎంతో ఆశ ఉంటుంది, కానీ వచ్చిన వాళ్ళు అసలు ఇటువంటి దేవుని కొరకు బ్రతకాలనే ఆశ లేకుండా ఉన్న వాళ్ళు ఎంతో మందిని చూసిన. ఇంకా భయం ఉండేది, ప్రార్థన చేసుకునేదాన్ని, దేవునికి అప్పగించుకుంటా వచ్చిన. అయితే ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన నమ్ముకున్న బిడ్డని ఆయన వదిలిపెట్టాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. ఈ సమయంలో ఇంట్లో ఎన్నో పరిస్థితులు, తల్లిదండ్రుల అనారోగ్య పరిస్థితులు, ఇంకా హాస్పిటల్స్ కి చుట్టూ తిరగడము, వాళ్ళ అనారోగ్య పరిస్థితులు నా వివాహం ఒక కారణం కావడము, ఇదంతా నేను ఒక ఎంతో టైంలో వెళ్ళినప్పుడు ఎంతో బాధ ఉండింది నాకు. అయితే దేవుడు నన్ను ఆ పరిస్థితుల్లో తీసుకువెళ్ళి ఇంకా నన్ను నలగొడతా వచ్చినాడు అనమాట. అంటే నాకు ఎన్నో విషయాలు నేర్పిస్తా వచ్చినాడు. ఎన్నో సంబంధాలు వస్తా ఉన్నాయి, ఎన్నో వస్తున్నాయి, కానీ నాకు సమాధానం లేదు హృదయంలో దేని విషయంలో ముందుకు పోవాలన్నా. ఎందుకంటే దేవుడు వాక్యంలో ఒక ప్రపోజల్ అయితే ఇంకా అన్ని పాజిటివ్ గా చెప్తా ఉన్నారు, ఇంకా అసలు చేసుకోవాలా, నువ్వు ఇంకా చేసుకోవాల్సింది అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నీకు ఉత్తమమైన దాన్ని ఇస్తాను, ఇంకా నువ్వు నీకు ముందుకు ఇస్తానని చెప్పినాడు. అంటే కొన్ని రోజులు ఆగిన తర్వాత మరి శ్రేష్టమైనది నీకు సిద్ధపరిచి ఉంచినాను అంటే, మరి శ్రేష్టమైనది నీకు సిద్ధపరిచిన అంటే ఇది కాదనే కదా అర్థము. ఆ రోజు ప్రభు నాతో స్పష్టంగా మాట్లాడినప్పుడు, వాళ్ళకి నో చెప్తా వచ్చినప్పుడు ఇంట్లో ఎన్నో పరిస్థితులు, తల్లి గాని తండ్రి గాని. అయితే దేవుని ప్రణాళిక చొప్పున ఇప్పుడు వాక్యం చెప్పిన బ్రదర్ పూర్ణతేజ సంబంధం ఎలా వచ్చిందంటే, ఒకరోజు ఒక ఆంటీ మార్నింగ్ ప్రేయర్స్ లో, నేను ఎప్పుడు పార్టిసిపేట్ చెయ్యను, నేను ఎప్పుడు పాల్పొందలేదు అనమాట. ఉదయకాలం 6 o'clock హెప్సి పక్క వాళ్ళు చేస్తాను. ఆ రోజు జాయిన్ అయినప్పుడు ఆంటీ చెప్పినారనమాట. ఆంటీ ఏం చెప్పినారంటే, అరే నువ్వు ఇట్లా దేవుని పని చేయాలని ఆశ ఉంది కదా నీకు, ఇట్లా ఒక అబ్బాయి కూడా పరిచయం చేసే అమ్మాయి కావాలనుకుంటా ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు గుర్తు రాలేదు ఆంటీకి. ఆ అబ్బాయి నాకు ఎందుకో నువ్వు ఇప్పుడు జాయిన్ అయితే నాకు అనిపించింది, నేను ఇంతకు ముందు కోడూరుకు వచ్చినప్పుడు ఆంటీ నాకు పరిచయం, కోడూరుకు వచ్చినప్పుడు ఆంటీకి చెప్పినా నేను ఇట్లా ఆంటీ నాకు ప్రభు పని చేయాలి, పరిచయం చేసే వాళ్ళు ఉండాలని. అప్పుడు ఆంటీ చెప్పినారు. ఇంకా నేను జస్ట్ అది ఆలోచన చేసిన. అప్పుడు తబితక్క కూడా తర్వాత తబితక్క చెప్పినారు, తబితక్క ఎఫ్రాయిం అన్న విజయన్న వాళ్ళు. నిజంగా వ్యక్తిగతంగా ఆయన బ్రదర్ తెలుసు, నేను తెలుసు. అందరూ చాలా మంది వీళ్ళకి అయితే బాగుంటుందని అనుకున్నారు, చాలా మంది ప్రార్థన చేస్తూ వచ్చినారు. ఆ ప్రార్థనల ఫలితంగానే ఇంట్లో కూడా దేవుడు సమాధానం ఇచ్చినాడు. మొట్టమొదటి నాకు సమాధానం ఇచ్చినాడు. చాలా ప్రభు దగ్గర అడుగుతూ వచ్చినాను, దేవా నీ చిత్తమే నా జీవితంలో జరగాలి, ఇంకంతకు మించి ఏది కోరుకోవడం లేదు, నేను నీకోసమే బ్రతకాలనుకుంటా ఉన్నాను, దానికి తగిన వ్యక్తిని ఇవ్వని అడిగినాను. దేవుడు అద్భుతంగా వివాహ విషయంలో సహాయపడుతూ వచ్చినాడు. ఆటంకాలు కొన్ని మామూలుగా ఎదురైనప్పటికీ అవి నాకైతే నమ్మకం పూర్తిగా ప్రభు తన చిత్తం నాకు బయలుపరిచినాడు కాబట్టి చేస్తాడని. దేవుడు అద్భుతంగా మాకు వివాహం ఆగస్టు 5వ తారీఖున అటువైపు బ్రదర్ కుటుంబ సభ్యులు అన్యులు వాళ్ళకు కూడా దేవుడు సమాధానం ఇచ్చి ఆగస్టు 5వ తారీఖున మా వివాహం జరుగుతూ వచ్చింది. నిజంగా దేవుడు ఎంత నమ్మదగిన వాడో, ఒక సామాన్యమైన వ్యక్తిని నన్ను దేవుడు ఈ విధంగా నడిపిస్తూ వచ్చినాడు. కూర్చున్న వాళ్ళకంటే ఏమాత్రం గొప్పదాన్ని కాదు, అందరికంటే తక్కువ దాన్నే. దేవుణ్ణి ఎవరైనా హత్తుకుంటే ఖచ్చితంగా దేవుడు ఎంతవరకు తీసుకెళ్తాడు. అది ప్రతి ఒక్కరు సామాన్యులైన మన జీవితాలే దానికి నిదర్శనం. యెహోవా మనకు దేవుడుగా గల జనులు ధన్యులు అన్నట్లుగా దేవుడిని నేను కలిగి ఉండడానికి దేవుడు కృపనిచ్చారు. ముఖ్యంగా మా కుటుంబ జీవితం కొరకు ప్రార్థన చేయండి. మేము ఇంకా ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలి. మేమిద్దరం కూడా ఇంకా ఎన్నో విషయాల్లో నేర్చుకొని ముందుకు వెళ్ళాలని దయచేసి మా ఇద్దరి కొరకు మీరందరూ సంఘంగా ప్రార్థించండి. దేవుడు ఈ సాక్ష్యం ద్వారా మనకి